అనగనగా ఒకప్పుడు ఒక ఊరిలో శ్రీకాంత్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవారు. చిన్నప్పటి నుండి శ్రీకాంత్కి చదువు అంటే ప్రాణం. ఎలాగైనా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కనేవాడు. శ్రీకాంత్ కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా నిరాశే ఎదురైంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డాడు. ఒకరోజు శ్రీకాంత్ పట్టణంలో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండగా ఒక వృద్ధుడు పార్కులో కూర్చుని ఉన్నాడు. ఆ వృద్ధుడు పేరు చంద్రయ్య. అతడు చాలా ధనవంతుడు కానీ ఒంటరి. తనకున్న ఆస్తులన్నీ చూసుకోవడానికి ఎవరూ లేరు. చంద్రయ్య శ్రీకాంత్ని చూసి అతని బాధను అర్థం చేసుకుని సహాయం చేయాలనుకున్నాడు. నాయనా, నువ్వు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని చంద్రయ్య అడిగాడు. శ్రీకాంత్ తన బాధనంతా చంద్రయ్యకు చెప్పాడు. చంద్రయ్య శ్రీకాంత్ని చూసి జాలిపడి, నువ్వు నా ఇంట్లో ఉండు, నా పనులన్నీ చూసుకో. బదులుగా నీకు డబ్బు ఇస్తాను. శ్రీకాంత్కి అది చాలా పెద్ద సహాయం అనిపించింది. అతను చంద్రయ్య ఇంట్లో పనికి కుదిరాడు. చంద్రయ్య శ్రీకాంత్ని సొంత మనుమడులా చూసుకున్నాడు. అతని చదువు గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుతుండేవాడు. శ్రీకాంత్ కూడా చంద్రయ్యను సొంత తాతలా చూసుకున్నాడు. చంద్రయ్యకు కావలసిన పనులన్నీ చేసేవాడు. ఆయన ఆరోగ్యాన్ని బాగా చూసుకునేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చంద్రయ్య చాలా వృద్ధుడు అయ్యాడు. ఒకరోజు చంద్రయ్య శ్రీకాంత్ని పిలిచి, నాయనా, నేను ఎక్కువ కాలం బతకను. నాకున్న ఆస్తి అంతా నీకు రాసిస్తున్నాను. నువ్వు చాలా మంచివాడివి, నన్ను బాగా చూసుకున్నావు. నా చివరి కోరిక ఏంటంటే, నువ్వు నా ఇంటి వెనుక ఉన్న చిన్న గుడిసెలో ఉన్న ఒక పాత పెట్టెను తెరవాలి. అందులో ఒక రహస్యం ఉంది. ఆ పెట్టెను నువ్వు మాత్రమే తెరవాలి. కొన్ని రోజుల తర్వాత చంద్రయ్య చనిపోయాడు. శ్రీకాంత్ చాలా బాధపడ్డాడు. చంద్రయ్య చెప్పినట్లే అతను చంద్రయ్య ఇంట్లో ఉన్నాడు. ఆస్తి అంతా అతనికి వచ్చింది. కాని చంద్రయ్య చెప్పిన ఆ పెట్టె గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ధైర్యం చేసి శ్రీకాంత్ ఆ గుడిసెలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పాత, దుమ్ము పట్టిన పెట్టె ఉంది. శ్రీకాంత్ ఆ పెట్టెను జాగ్రత్తగా తెరిచాడు. అందులో కొన్ని పాత కాగితాలు, ఒక చిన్న డైరీ ఉన్నాయి. శ్రీకాంత్ ఆ డైరీని చదువుతూ ఉండగా అతనికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ డైరీలో చంద్రయ్య ఇలా రాశాడు. శ్రీకాంత్, నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను. కాని నీకు తెలియని ఒక నిజం ఉంది. నేను నీ తల్లిదండ్రులను మోసం చేశాను. నేను వాళ్ల భూమిని లాక్కుని వాళ్లను నిరుపేదలను చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను నిన్ను నా దగ్గరికి తీసుకున్నాను. నా ఆస్తి అంతా నీకు రాసి ఇవ్వడానికి కూడా కారణం అదే. ఆ భూమిని నేను లాక్కున్న తరువాతే నా దగ్గర డబ్బు పోగైంది. ఆ భూమి వల్లే నేను కోటీశ్వరుడిగా మారాను. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆస్తి అంతా నీ తల్లిదండ్రుల భూమి విలువ కంటే తక్కువే. నా మరణం తరువాతైనా నువ్వు ఈ నిజం తెలుసుకుని నా పాపానికి క్షమాపణ ఇస్తావని ఆశిస్తున్నాను. ఈ నిజం తెలుసుకున్న శ్రీకాంత్కి చాలా కోపం, బాధ కలిగాయి. అతను వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. శ్రీకాంత్ వాళ్లకు చంద్రయ్య ఇచ్చిన ఆస్తి అంతా తిరిగి ఇచ్చేసి మళ్లీ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటూ జీవించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.